ప్రేజలాడందరికీ మే నెల 19వ తేదీ అలసిన వాణిని ఊరడించి మాటలు చదువుతున్నాను. ఇది నా పుట్టినరోజు పిల్లలు జరుపుకుంటున్న వారిని అందరినీ యేసు ప్రభు సమృద్ధిగా దీవించునుగాక. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు. 2 పేతురు 2:1 యెహోషాపాతు ఆహాబు యొక్క వలలోనున్నాడు. అయినప్పటికీ నేడు యెహోవా యొద్ద సంగతి విచారణ చేయదమరండి నేను. 2వ దినవృత్తాంతములు 18:4 ప్రాముఖ్యమైన విషయమునకు పూనుకొనక ముందు దేవుని ప్రవక్తల యొద్ద విచారణ చేయుట అతని అలవాటు. ఆహాబు కూడా ఈ విషయమునకు సమ్మతించెను. యెహోషాపాతు దేవుని ప్రవక్తలను గౌరవించునని అతనికి తెలియను. సంప్రదించుటకు 400 మంది అబద్ధ ప్రవక్తలను సిద్ధముగా నుంచెను. అందువలననే యెహోషాపాతు ఒక ప్రవక్త కొరకు అడుగగానే అతడు 400 మందిని రప్పించెను. ఆహాబు తాను కూడా దేవుని యందు భయభక్తులు గలవాడను అభిప్రాయం కలిగించవలనని తలంచెను. అయ్యో, ఆ 400 మంది కూడా ఆత్మీయముగా గ్రుడ్డివారే. ఆహాబుతో వారందరూ, దేవుడు మీతో కూడా నున్నాడు, మీరు యుద్ధమునకు వెళ్ళుడి, తప్పక జయమొందుదురు అనేది. వారు రాజు యొక్క క్షేమమును గురించి పట్టింపు గలవారు కారు. ఈ రాజులు యుద్ధములో మరణించనిమ్ము, మాకేమి పట్టినది అని వారు తలంచిరి. చాలామంది బోధకులు ఈ అబద్ధ ప్రవక్తల వలె ఉన్నారు. నమ్మకముగా దేవుని వర్తమానమిచ్చుటకు వారు శ్రద్ధ వహించరు. ప్రజలు ఏ వర్తమానములను వినుటకు ఇష్టపడుదురో అట్టి వర్తమానములనే ఇచ్చెదరు. ప్రజల ఆదరణ పొందుటయే వారి అభిలాష. యెహోషాపాతు ప్రార్థనాపరుడు గనుక ఈ 400 మంది ప్రవక్తలు సరైన వారు కారని గ్రహించెను. అదే విధముగా ఆత్మీయులైన వారు బోధకుడు దైవజనుడో కాడో గుర్తుపట్టగలరు. యెహోషాపాతు వారి ప్రవచనమును వినగానే వీరు నిజమైన ప్రవక్తలని నేననుకొనను అని తనలో తాను అనుకొనెను. వీరు తప్ప వేరే ప్రవక్తలు లేరా అని అతడు అడిగాను. అప్పుడు మీకాయా పిలువబడెను. మీకాయా ఈసారి కూడా ఏమి చెప్పునో ఆహాబుకు తెలియను. అతడు తన పరివారంలో ఒకని పిలిచి అతనితో, నీవు మీకాయా వద్దకు వెళ్ళి ఆ 400 మంది ఏమి చెప్పిరో దానినే చెప్పుమని అతని చెవిలో చెప్పుమని చెప్పాను. ఈ దినములలో కూడా చాలా స్థలములలో బోధకుడు బోధించుటకు వెళ్ళక మునిపే అతనిని ప్రక్కకు పిలిచి ఏమి చెప్పవలెనో ఏమి చెప్పకూడదో చెప్పెదరు. వారి సలహా అతడు పాటించని ఎడల పర్యవసానము ఎదుర్కొనవలసి వచ్చును. ఇప్పుడైనను ఆ తరువాత అయినను దేవుని సేవకులైన మీరు ఇట్టి పరిస్థితులనే ఎదుర్కొనవలసి వచ్చును. నీ అడుగులను జాగ్రత్తగా గమనించుకొనని ఎడల నీవు పడిపోవలసి వచ్చును. అందువలననే ఎంతో గంభీరముగా ఈ హెచ్చరిక మాటలను నీ ఎదుటికి తీసుకొని రావలసి వచ్చినది. మీకాయా నమ్మకమైన దేవుని సేవకుడు. ఎంతో నమ్మకముగా అతడు దేవుని వర్తమానమును తెలిపెను. 400 మంది అబద్ధ ప్రవక్తల నోటిలో దేవుడు అబద్ధమాడు ఆత్మను ఉంచి ఉన్నాడని పలికెను. అతడు తన పరిచర్యను ఎంతో నమ్మకముగా ధైర్యముగా నెరవేర్చి ఉన్నాడు. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.